వాణిజ్య వివాదం. అమెరికాకు మోదీ, ట్రంప్తో భేటీ, ట్రేడ్ డీల్ పై చర్చ. అగ్రరాజ్యాధినేత భారత్పై సుంకాలతో విరుచుకుపడుతున్న సమయంలో మన ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనుండటం తీవ్ర ఉత్కంఠకు తెరతీసింది. ఓవైపు భారత్ అమెరికా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండగా మరోవైపు ట్రంప్తో మోదీ భేటీ అవుతారా? ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందా? దీనిపై న్యూయార్క్ వేదికగా ఇరు దేశాధినేతలు చర్చిస్తారా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. భారత్ వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మూత మోగించగా భారత్ సైతం అగ్రరాజ్యానికి జలకిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికాతో ఆయుధాల కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాదు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు. ఇలా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపాన్ని దాల్చాయి. సరిగ్గా ఇదే సమయంలో ప్రధాని మోదీ యుఎన్జిఏ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ట్రంప్ టారిఫ్ తరువాత మోదీ అమెరికాకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక అమెరికాలోని న్యూయార్క్ లో జరగబోతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం వార్షిక ఉన్నత స్థాయి సదస్సుకు మోదీ హాజరై ప్రసంగించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు జరిగే ఈ సదస్సును సాంప్రదాయకంగా బ్రెజిల్ ప్రారంభించనుంది. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ సెషన్ ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత్ ప్రతినిధి ఐక్యరాజ్య సమితి అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడే ఛాన్స్ ఉందని పీటీఐ వెల్లడించింది. అదే రోజున పాకిస్తాన్, చైనాతో పాటు ఇజ్రాయెల్, బంగ్లాదేశ్ ప్రతినిధులు సైతం ప్రసంగించే అవకాశం ఉంది. పర్యటనలోనే డొనాల్డ్ ట్రంప్తో మోదీ భేటీ కానున్నారని తెలుస్తోంది. దీనికోసం అధికారులు ప్రణాళికలు సైతం రెడీ చేశారని సమాచారం. కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య అంటే అమెరికా, భారత్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో వాటిని మెరుగుపరచడానికి ఈ భేటీ కీలకం కానుంది. గత ఫిబ్రవరిలో మోదీ వైట్ హౌస్లో ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా చర్చలు నడుస్తుండగానే ట్రంప్ భారత్ వస్తువులపై 25% అదనపు సుంకం విధించారు. దీంతో మనపై మొత్తం విధించిన సుంకం 50% చేరింది. ఆగస్టు 7 నుంచే 25% టారిఫ్ అమల్లోకి రాగా మిగిలిన సగం ఈ నెల 27 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ గడువులోగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి రెండు దేశాలు తీవ్రంగా చర్చలు జరుపుతున్నాయి. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాను ఎలాగైనా ఆపాలని ప్రయత్నిస్తున్న అమెరికా మిత్రదేశమైన భారత్పై విరుచుకుపడుతుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం మానుకోవాలని భారత్పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. అయితే అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ భారత్ గట్టిగా తిప్పికొట్టింది. ట్రంప్ తీసుకున్న చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంతేకాదు దీనిపై ఆగస్టు 15న ట్రంప్ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగే సమావేశాన్ని భారత్ నిశితంగా గమనించనుంది. కాగా ప్రస్తుతం భారత్ అమెరికా స్నేహబంధం దెబ్బతింది. వాణిజ్యపరమైన వివాదం కొనసాగుతున్న ఇదే సమయంలో మోదీ అమెరికా పర్యటన వెళ్లటం, ట్రంప్తో భేటీ కావటం ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంతో సహా పలు అంశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.